నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు మనం మార్కెట్‌లో గనుక చూస్తే చాలా రకాల ఇండికేటర్స్ అయితే చూస్తూ ఉన్నాం. చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నిజంగా ఎటువంటి ఇండికేటర్‌ని ఎంచుకుంటే గనుక కరెక్ట్ స్టాక్స్‌ని మనం బై చేయొచ్చు అని చెప్పి చాలా మందిలో ఉంటుంది సార్. నిజంగా ఎటువంటి ఇండికేటర్‌ని చూస్ చేసుకోవచ్చంటారు? మార్కెట్‌లో ఇప్పుడు మనం చూసుకుంటే వందల వేల సంఖ్యలో ఇండికేటర్లు ఉన్నాయండి. హ్మ్. సో, మనం సాధారణంగా ఎలాంటి ఇండికేటర్‌నైనా వాడుకోవచ్చు. కాకపోతే నేను పర్సనల్‌గా ఒక ఇండికేటర్‌ని బాగా ప్రిఫర్ చేస్తూ ఉంటానండి. దాదాపుగా ఈ ఇండికేటర్ అందరికీ తెలిసిన ఇండికేటరే. హ్మ్. ఆర్ఎస్ఐ అంటే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. ఓకే. ఇది చాలా పాత ఇండికేటర్ అండి. దాదాపుగా 1970 సంవత్సరంలో దీన్ని డెవలప్ చేశారు. వెల్స్ వైల్డర్ అనే ఆయన ఈ ఇండికేటర్‌ని డెవలప్ చేశారనమాట. ఓకే. సో, ఇండికేటరు చాలామంది కామన్‌గా యూజ్ చేస్తారండి. దాదాపుగా నాకు తెలిసినంత వరకు 80% ఆఫ్ ది ట్రేడింగ్ పీపుల్ ఆర్ఎస్ఐని యూజ్ చేస్తూనే ఉంటారు. హ్మ్. వెరీ చా వెరీ సింపుల్ ఇండికేటర్ అండి. చాలా అంటే చాలా సింపుల్‌గా ఉంటుంది. మిగతా ఓకే. ఇండికేటర్‌లాగా కాంప్లెక్స్‌గా ఉండదు. హ్మ్. సో, దీని ద్వారా ఏ విధంగా మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు, ఇన్వెస్ట్‌మెంట్ ఐడియాస్‌ని జనరేట్ చేసుకోవచ్చు అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. అలాగే సార్. సో, నార్మల్‌గా ఆర్ఎస్ఐ అనేది ఒక మొమెంటమ్ ఆసిలేటర్. హ్మ్. సో, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆర్ఎస్ఐ అనేది 30 నుంచి 70 మధ్య ఆసిలేట్ అయినప్పుడు మనం ట్రేడింగ్‌లో ఉండాలి. హ్మ్. 70 దాటి అది పైకి వెళితేనేమో ఓవర్ బాట్ జోన్ అంటారు. అంటే ప్రైస్ అనేది బాగా బయింగ్ జోన్‌లోకి వచ్చేసింది. ఇక్కడ కొత్తగా కొనొద్దు. ఇక్కడ నుంచి కరెక్షన్‌లోకి రావడానికి స్కోప్ ఉంటుంది. అలాగే 30 నుంచి కిందకి వస్తే ఓవర్ సోల్డ్ జోన్, బాగా పడిపోయింది ప్రైజు, ఇక్కడి నుంచి మీరు అమ్మొద్దు అని ఆర్ఎస్ఐ ఎవరైతే డెవలప్ చేశారో ఆయన చెప్పారనమాట. ఓకే. సో, ఇది 0 నుంచి 100 మధ్య ఆసిలేట్ అవుతా ఉంటుందండి. హ్మ్. సో, 70 దాటితే ఓవర్ బాట్ జోను, 30 బిలో వచ్చేసి ఓవర్ సోల్డ్ జోన్ అని ఆయన చెప్పారనమాట. ఓకే. సో, ఓకే. 30-70 మీరు ట్రేడింగ్ గాని, ఇన్వెస్ట్‌మెంట్ గాని చేసుకోవడానికి చేసుకోవడానికి అవసరమైన లెవెల్స్ పెట్టుకోండి అని చెప్తారనమాట ఆయన పుస్తకంలో. ఓకే. ఆ! అయితే దీన్ని ఆండ్రూ కార్డ్వెల్ అనే ఆయన హ్మ్. కొంచెం డిఫరెంట్‌గా చేంజెస్ చేశారనమాట. ఆయన్ని డాక్టర్ ఆర్ఎస్ఐ అని కూడా పిలుస్తారు. ఓకే. సో, ఇప్పుడు నేను చెప్పేది కాన్సెప్ట్ అది కొత్త కాన్సెప్ట్ ఏం కాదు. బట్ హ్మ్. హ్మ్. దీన్ని చాలా అంటే ఆండ్రూ కార్డ్వెల్ ఆర్ఎస్ఐ ద్వారా ఇన్వెస్ట్‌మెంట్‌కి చాలా బాగా ఉపయోగించుకోవచ్చండి. ఓకే. సో, ఆయన ఆర్ఎస్ఐ మనకి మొమెంటమ్ అనేది షిఫ్ట్ అవుతా ఉంటుంది. సో, దీన్ని రేంజ్ షిఫ్ట్ అంటాము. హ్మ్. ఈ రేంజ్ షిఫ్ట్ జరిగేటప్పుడు గనక మీరు ప్రైజ్‌ని అలాగే ఇండికేటర్‌ని అబ్జర్వ్ చేస్తే మీకు ఇన్వెస్ట్‌మెంట్ చేయటం చాలా ఈజీగా ఉంటుందని ఆయన చెప్తారనమాట. హ్మ్. దీంట్లో 5 రకాలున్నాయండి. హ్మ్. ఆర్ఎస్ఐలో ఆ రేంజ్ 5 షిఫ్ట్‌లో 5 రకాలుంటాయన్నమాట. ఓకే. ఏంటి సార్? సూపర్ బుల్లిష్, హ్మ్. బుల్లిష్, బేరిష్, సూపర్ బేరిష్ అండ్ సైడ్‌వేస్. ఓకే. ఏ మార్కెట్ అయినా ఈ 5 రకాల్లోనే ఉంటుంది. ఆహా! ఎనీ ఎనీ మార్కెట్. మార్కెట్ ఈ 5 రకాల్లో ఏదో కేటగిరీలో ఉంటుందండి. ఓకే. సో, ఆయన ఏం చెప్తారు అంటే మీరు సూపర్ బుల్లిష్‌గా ఉన్నప్పుడు హ్మ్. మీకు ఆ ఆర్ఎస్ఐ జోను సూపర్ బుల్లిష్ జోన్‌లోకొచ్చింది అనుకోండి. ఆ హ్మ్. సూపర్ బుల్లిష్ జోన్ అనే దానికి ఆయన ఒక డెఫినిషన్ చెప్పారు. ఆ! ఇందాక మనం చెప్పుకున్నాం ఆర్ఎస్ఐ అనేది 0 నుంచి 100 మధ్య ఆసిలేట్ అవుతుంది అని. అవును. సో, దీంట్లో మీకు 60 నుంచి 80 మధ్యలో ఉండే జోన్‌ని సూపర్ బుల్లిష్ జోన్ అంటాడాయన. హ్మ్. అంటే ఆర్ఎస్ఐ ఎప్పుడు 60, 80 మధ్య ఆసిలేట్ అవుతా ఉంటే సూపర్ బుల్లిష్ జోన్. ఓకే. 60 పైకి వెళ్ళి అది 80 దగ్గర వరకు వెళ్ళకుండా మళ్ళీ కిందకు వచ్చి 16 టచ్ చేసి మళ్ళీ తిరిగి పైకి వెళ్తా ఉన్నప్పుడు కొనుక్కోండి. హ్మ్. అంటే ప్రైస్ సూపర్ బుల్లిష్ జోన్‌లో ఉంది. సూపర్ బుల్లిష్ జోన్‌లో ప్రైస్ ఉన్నప్పుడు మీకు ఆ ప్రైస్ కిందకి రాదు. కొంచెం కిందకి వచ్చినప్పుడల్లా మీరు కొంటా ఉంటే ఆ! మంచి లాభాల్లో ఉంటారు. ఆ ఓకే. కొంచెం కిందకి అనేదానికి డెఫినేషన్ ఏంటి అంటే ఆర్ఎస్ఐ 60 బ్రేక్ అవ్వకుండా తిరిగి పైకి వెళ్ళటం అనేదే కొంచెం కిందకి రావటం అనేది. ఆ! అనేది ఒక డెఫినేషన్ ఇచ్చేసాడు ఆయన. ఓకే. ఓకే. అంటే క్లియర్‌గా ఇచ్చేసాడండి. క్లియర్‌గా చెప్పేసి. అవును. తర్వాత వచ్చేసి బుల్లిష్ జోన్. బుల్లిష్ జోన్‌లో కూడా మనం కొనుక్కోవచ్చు. సూపర్ బుల్లిష్ జోన్‌లో ఏంటి అంటే చాలా స్పీడ్‌గా వెళ్ళిపోతుంది పైకి హ్మ్. మొమెంటము. బుల్లిష్ జోన్‌లో కూడా వెళ్తుంది కానీ అంత స్పీడ్‌గా వెళ్ళకపోవచ్చు. కానీ అక్కడ కూడా మనం బయింగ్ చేస్తే చెయ్యొచ్చు. డబ్బులొస్తాయి. ఆ! సో, అదొచ్చేసి మనకి 40-80 మధ్య. ఓకే. 40 నుంచి 80 మధ్య ఆర్ఎస్ఐ గనక ఆసిలేట్ అవుతా ఉంటే దాన్ని బుల్లిష్ జోన్ కింద ఆయన డిక్లేర్ చేశాడనమాట. ఓకే. ప్రైస్ పెరిగి 40 40 బ్రేక్ అవ్వకోకుండా తిరిగి మళ్ళీ పైకి వెళ్తా ఉన్నప్పుడు కొనుక్కోండి. ఓకే. పైకి వెళ్ళాలి, తర్వాత కిందకి రావాలి. హ్మ్. కిందకి 40 బ్రేక్ చేయకుండా మళ్ళీ తిరిగి పైకి వెళ్ళేటప్పుడు పైకి. కొనాలి. అప్పుడు ఓకే. కొనాలి. ఆ! ఆ! అప్పుడు కొంటే దాన్ని చాలామంది వేరే భాషలో కూడా ఏమని చెప్తారంటే రీట్రేస్‌మెంట్స్ అంటారు. రీట్రేస్‌మెంట్. సో, దాన్ని ఓకే. ఈయన ఆర్ఎస్ఐలో ఏమన్నాడంటే బుల్లిష్ జోన్. ఆ జోన్‌లో మీకు కొంచెం కిందకొచ్చి తిరిగి పైకెళ్ళేటప్పుడు కొనుక్కుంటే. హ్మ్. సో, హ్మ్. ఇది కూడా చాలా మొమెంటమ్ కాన్సెప్టేనండి మంచిది. ఈ ఓకే. బుల్లిష్ జోన్‌లో కొనుక్కున్నా కూడా మనకి అక్కడి నుంచి తిరిగి పైకి వెళ్తా ఉంటదండి. ఓకే. ఓకే. అలాగే బేరిష్ జోన్ అండి. హ్మ్. బేరిష్ జోన్ వచ్చేసి మనకి 20-60 అండి. హ్మ్. అంటే ఆర్ఎస్ఐ 20 నుంచి 60కి మధ్యలో ఓకే. ఆసిలేట్ అవుతా ఉంది. 60 బ్రేక్ అవ్వకూడదండి. 60 బ్రేక్ అవ్వకుండా ఆ! కిందకొచ్చేస్తా ఉండాలి ఆర్ఎస్ఐ ఎప్పుడు. ఆహాహా! కిందకి ఆర్ఎస్ఐ వచ్చేస్తా ఉంటే దాన్ని బేరిష్ జోన్ అంటాడాయన.
ఓకే. అలాంటి టైంలో మీరు ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేయొద్దు. మీకు ఏదన్నా పోర్ట్ఫోలియోలో స్టాక్స్లో హ్మ్. మీ పోర్ట్ఫోలియోలో స్టాక్స్ ఏమన్నా కూడా ఇలాంటి మొమెంటంలో ఉంటే హ్మ్. అంటే కిందకి పడిపోతా ఆర్ఎస్ఐ తిరిగి పైకి వెళ్ళి 60 టచ్ అయ్యి మళ్ళీ తిరిగి కిందకు వచ్చేస్తా ఉన్నప్పుడు అక్కడ తీసేసేయండి. ఇంకా అది పైకి వెళ్ళే ఛాన్స్ లేదు. ఓకే. ఓకే. సో అది ఇంకా కిందకు వచ్చేస్తుంది. అలాంటప్పుడు దాన్ని అక్కడ కట్ ఆఫ్ చేసేసుకోండి అని చెప్తాడు ఆయన. ఓకే. అలాగే 20 నుంచి 40 మధ్యలో కనుక ఆర్ఎస్ఐ ఆసిలేట్ అవుతా ఉంటే అది సూపర్ బేరిష్, ఇంకా స్టాక్ కిందకి వెళ్ళిపోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో దాంట్లో ఎంట్రీ తీసుకోవద్దు అనేది చెప్తాడనమాట. ఓకే. 40 నుంచి 60 మధ్యలోనే తిరుగుతూ ఉందనుకోండి ఏదైనా స్టాక్, చిన్న జోన్ 40 to 60. ఓకే. 60 బ్రేక్ అవుతుంది ఆర్ఎస్ఐ, 40 కిందకి 40 రాదు. కిందకెళ్ళదు. అంటే బుల్లిష్ అనిపించదు, బేరిష్ అనిపించదు, మధ్యలో తిరుగుతూ ఉండేదాన్ని సైడ్ వేస్ అంటాడు అనమాట. ఓకే. ఓకే. సో ఇలా 5 రకాల కాన్సెప్ట్స్ని ఆయన హ్మ్. ఆండ్రూ కార్డ్వెల్ ఆర్ఎస్ఐ ద్వారా చెప్పారనమాట. ఇప్పుడు వీటిల్లో మనం ముఖ్యంగా బెటర్ అనుకుంటే సూపర్ బుల్లిషేనా సార్? సూపర్ బుల్లిష్ అండ్ బుల్లిష్ అండి. బుల్లిష్ ఈ 2. ఈ రెండిట్లో అంటే మీకు ఆర్ఎస్ఐ 40-60 మధ్యలో 60 మధ్య. వెళ్తా ఉంటుంది చూడండి, ఆ స్టాక్స్ మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఓకే. ఆర్ఎస్ఐ 40 to 60 మధ్య ఆసిలేట్ అయ్యే స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. హ్మ్. వాటిని మనం వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. ఓకే. అంటే సైడ్ వేస్లో ఉన్న స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే సైడ్ వేస్ స్టాకు రేంజ్ షిఫ్ట్ అవుతుందో, అంటే ఆర్ఎస్ఐ 40-60 నుంచి 60-80లోకి వెళ్ళిపోతుందో, ఓకే. అంటే దాన్ని రేంజ్ షిఫ్ట్ అంటాం. ఆ. అప్పుడు ఇమీడియట్గా మనం ఎంట్రీ తీసుకోవాలండి. 60 దాటి పైకి వెళ్ళంగానే మనం ఎంట్రీ ప్లాన్ చేయాలి. ఓకే. ఎంట్రీ ప్లాన్ చేస్తే మనం అది బుల్లిష్లోకి కన్వర్ట్ అయిపోతుంది కాబట్టి పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. అది మళ్ళీ 60 నుంచి అది కిందకి, అంటే 60 దాటి 80కి వెళ్ళిపోయిందండి, మళ్ళీ అక్కడ నుంచి కొంచెం కిందకు వస్తుంది కదా, కిందకు వచ్చి మళ్ళీ తిరిగి పైకి వెళ్ళేటప్పుడు మళ్ళీ యావరేజ్ చేసుకోవాలి. ఓకే. సో ప్రాఫిట్లో ఉన్నదాన్ని మనం యావరేజ్ చేసుకోవటాన్ని పిరమిడింగ్ అంటాం. సో అది పైకి వెళ్తూ ఉంటుంది కాబట్టి మనకి ప్రాఫిటబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అండి. యాక్చువల్గా ఇది నేనేం కనిపెట్టింది కాదు, కొత్తది కాదు. ఆల్రెడీ ప్రపంచంలో చాలా మంది ఫండ్ మేనేజర్స్ కానీ వీళ్ళు కానీ యూజ్ చేస్తున్న స్ట్రాటజీనే ఇది. సో నేను కూడా పర్సనల్గా వాడుతూ ఉంటానండి వీటిని. చాలా బాగా పనిచేస్తుంది. అంటే ఎవరైతే లాంగ్ టర్మ్గా పోర్ట్ఫోలియోని పెద్దగా పోర్ట్ఫోలియో మెయింటైన్ చేద్దాం అనుకున్నప్పుడు ఇది చాలా అద్భుతమైన కాన్సెప్ట్ అండి. ఓకే. లాంగ్ టర్మ్ అంటే ఎంతకాలం సార్? లాంగ్ టర్మ్ అనే దానికి ఒక మీనింగ్ ఏం లేదండి. కొంతమందికి 6 నెలల లాంగ్ టర్మ్ అంటారు, కొంతమంది 6 సంవత్సరాల లాంగ్ టర్మ్ అంటే అంటారు. ఎంత మనం ఎక్కువ కాలం పొడిగిస్తే కనుక బెటర్ రిజల్ట్ పొందొచ్చు? బెటర్ రిజల్ట్ అనే దానికోసం మనం చెప్పుకున్న కాన్సెప్ట్ లో స్టాక్ పైకి వెళ్తున్నప్పుడల్లా మనం దాన్ని హోల్డ్ చేస్తూ ఉండాలి. మనకి ఇండికేటర్ చెప్పేస్తుంది బేరిష్ లోకి వచ్చేస్తుంది. మనం ఇందాక రేంజెస్ చెప్పుకున్నాం కదండి, అది బేరిష్ లోకి వచ్చే వరకు మనం హోల్డ్ చేస్తూనే ఉండాలి. అప్పటి వరకు మనం స్టాక్ ని ఏమి టచ్ చేయొద్దు. ఇంకా ఎప్పుడైతే వస్తుంది బేరిష్ లోకి అనుకుంటామో అప్పుడే ఎండ్ చేస్తే బెటర్. అది 2 సంవత్సరాలు అవ్వచ్చు, 5 సంవత్సరాలు అవ్వచ్చు, 4 నెలలు అవ్వచ్చు, చెప్పలేము. అవును. టైమింగ్ అనేది లేదు. మనం దీన్ని బట్టి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇందాక మీరు చెప్పినట్టుగా. కరెక్ట్ అండి. నిజంగా ఈ చెక్ చేసుకోవడం అనేది లేకపోతే ఖచ్చితంగా బేరిష్ లో పడిపోయే అవకాశం. అవునండి. కాకపోతే ప్రతిరోజు చూడాల్సిన అవసరం లేదు. అంతే 1 or 2 డేస్ అది ఏం చేంజెస్ రావండి. వీక్లీ ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నిజంగా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్.